ధర్మ మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, పెద్దలు చెప్పే విషయాలు వినాలి, ఆశ్రయించాలి. ఎలా నేను ఇప్పుడు ఇలా ఉన్నా స్వామి, దీనికంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఆ మోక్షం అనేది ఒకటి ఉందంట కదా. మానవ జన్మకు అర్థము పరమార్థము మోక్షం. కోట్లు సంపాదించినా కూటికే, కూటుకున్నా కాటికే. బ్రహ్మ విద్య ఒక్కటే మనిషిగా ఉండేవాడిని మాధవునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? మనిషిగా ఉండేవాడిని మాధవునిగా చేయాలంటే, దేవునిగా చేయాలంటే బ్రహ్మ విద్య ఒక్కటే. ఇంకా ఈ బాహ్యంలో ఎన్ని ఉన్నాయో విద్యలన్నీ కూడా అంతే, బాహ్యంలోకే. పరమార్థానికి మాత్రము తరంగా బ్రహ్మ విద్య ఒక్కటే నిన్ను భగవంతునిగా మార్చాలంటే ఒక్క ఆ విద్య, అది బ్రహ్మ విద్య. అది కూడా అనుభవం ఉండి సాధించినటువంటి గురువులు కాదమ్మా, సద్గురువులు ఉండాలి. అసలు ఏంటి తేడా గురుగారు? ఇప్పుడు గురువుకి సద్గురువుకి ఏంటి తేడా? గురువు అంటే పొట్ట కోసం ఉండేవాళ్ళు గురువులు ఉంటారు, బాధ గురువులు అంటారు వాళ్ళు. బోధ గురువులు కావాలి, వాళ్ళే సద్గురువులు. బాధ గురువు బోధ గురువు సేమ్ రెండే, కొంచెం డిఫరెన్సు. ఏం డిఫరెన్సు? బాధ బోధ రెండు ఒకటే. బో తీసేసి బా పెడితే బాధ, బో పెడితే ఒక అక్షరం కాదు, ఇది ఇలా ఉండే కొమ్ములు, అంతే తేడా. బాధ గురువు అయితే అతను తినేకి సుఖబాధ తీర్చుకునేకి చెప్పేవాడు. బోధ గురువు అయితే అతన్ని కూడా మర్చిపోయి 10 మందికి బోధన అంటే విషయాలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వివరంగా తను తాను ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలగడో అది చెప్పేవాడు బోధ గురువు అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన నిజమే గురువు గారు. మీరు కాబట్టి ఇక్కడ ఎవరు బాధ గురువు ఎవరు బోధ గురువు అనేది మీకు తెలుస్తుంది. సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన నిజంగానే మనకి బోధించగలరా, మంత్రోపదేశం చేయగలరా అని సామాన్యుడు తెలుసుకోగలిగిన మార్గాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు గురువుల కంటే వీళ్ళకే ఎక్కువ ఆలోచనలు. ఎలా అంటావా? ఇప్పుడు గురువుల గురించి మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఏదైనా ఉంటుంది, తీసుకున్నా మేము ఊరికే ఉంటాం. పాయింట్. ఇప్పుడు నీ దగ్గర ఉంది, నేను లాక్కుంటా, నువ్వేమంటావు? ఊరికే ఉంటావా? ఇది నాది అన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటిది అయితే మనకు ఉంటుంది అని ఎందుకున్నదు? మీకు ఎందుకున్నదు? ఆ బుద్ధి ఎందుకున్నదు? నాది అనేది లాక్కుంటే నాది అనేది తెలుసు కదా. మరి నేను భగవంతుని పొందాలి అనే మార్గంలో ఎలాంటి వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారు అని ఆలోచించే సెన్సు, బుద్ధి ఎవరికి ఉండాలి? మనిషిగా ఉండాలి, కానీ అక్కడ ఉన్న మాయను అర్థం చేసుకునే అంత తెలివి ఉండాలిగా గురువుగారు అందరికీ. మీరన్నట్టు ఇది నాది అని చెప్పడం సామాన్యమైన విషయం, కానీ ఎదురుగుండా కనిపిస్తున్న గురువులో ఇతను నిజమైన గురువా కాదా అని తెలుసుకునేంత పరిణతి అందరి మానవులకి సాధ్యపడదు కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కుక్క ఉంటుంది కదా, దానికి అజ్ఞానమే కదా. కానీ ఇంట్లో ఉండే ఇంటి మనుషులు తప్ప వేరే మనిషి రాణిస్తుందా? దాని సహజ లక్షణం. మనిషికి కూడా సహజ లక్షణాలు ఉన్నాయి, తెలుసుకునే భావన ఉంది, కానీ ఉపయోగించుకోలేదు. అంటే మీరు అంటున్నట్టు అంతర్లీనంగా తెలుసుకోగలిగే జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని మనిషి వాడట్లేదు. ఎందుకు వాడట్లేదంటే ఇంద్రియాలు ఈ బాహ్యం మీద పడిపోయి వాటికి లొంగిపోయి అది ఉన్నా కూడా ఇందులో ఆనందం కనపడుతుంది ఫస్ట్, అందులో ఫస్ట్ విషం కనపడుతుంది. అందుకు ఇదే బాగుందిలే, అదేందులే, ఇలా ఉన్నారు తెలుసు, ఇది శాశ్వతం కాదు అని తెలుసు, అది శాశ్వతం అని తెలుసు, అయినా దానికి కష్టం ఉందని వదులుతున్నారు. ఇది ఫస్ట్లోనే ఇష్టంగా ఉంది కదా, నిదానంగా కష్టంగా ఉండేది అర్థం కాలా. ఇది తేడా ఉంది అక్కడ. మరి ఇప్పుడు మీరే చెప్పారు, ఇది కష్టంగా ఉంది కాబట్టి వదిలేయడానికి సిద్ధపడుతున్నారు, అది ఇష్టంగా ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. మరి ఆ ఇష్టాన్ని వదిలి కష్టాన్ని పట్టుకోవాలి అంటే ఏం చేయాలి? కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ దొక్కేది వస్తుందే మనకు,
రాదు. కష్టమే కదా, మనం నేర్చుకుంటామా లేదా? ఫస్ట్ పడతాం, వేస్తాం, దెబ్బలు తగులుతాయి, కష్టమే, బాధపడతాం, ఏడుస్తాం. అయినా సీటు మీద కూర్చుండేది రాదు, బార్ దొక్కుతాం, సీటు మీదకి వచ్చేస్తాం, చేతులు ఇసిపెట్టిపోతాం. ఎట్లా వచ్చింది? కష్టమే కదా. ఇది కూడా అదన్నా బాహ్యం, ఇప్పుడు ప్రపంచంలో ఉపయోగించుకునేది అది. ఇది శరీరం లేకపోయినా కూడా ఉపయోగించుకునేది. ఇది అది శరీరం ఉండేంత వరకు ఉపయోగము. ఈ మార్గము శరీరం లేకపోయినా కూడా ఎప్పటికీ ఉంటుంది. మరి దానికి అంత కష్టపడినావు, దీనికి అంత పడు, ఇష్టంగా కష్టపడు. కష్టాన్ని ఇష్టపడాలి. ఇష్టంతో పడితే కష్టం ఉండదు. కష్టం అనుకుంటే ఇష్టం కూడా కష్టమే అనిపిస్తుంది. ఓ మంచి గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సాధన తీసుకుంటే, మీరన్నట్టు నిజంగా బోధ గురువులు కనిపించిన జీవితంలో వాళ్ళ దగ్గర మంత్రాన్ని తీసుకుంటే, కఠోరమైనటువంటి సాధన చేస్తే ఒక సామాన్యమైన మానవుడు గొప్పవాడిగా అంటే ఈ బాహ్య గొప్పవాడిగా కాదు, అంతర్లీనంగా తను నిజంగానే సద్గురువుగాను మహర్షిగాను మారడం అనేది కలియుగంలో సాధ్యపడుతుంది. మనిషి ఓ గొప్ప మహర్షి కాగలడా కలియుగంలో? ఇప్పుడు మన కలియుగం యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. దుర్మార్గాలు ఎంత గొప్పగా ఉన్నాయో సన్మార్గానికి కూడా అంతే గొప్పగా అర్హత ఇచ్చాడు ఈ యుగానికి. ముందు సత్యకాలం అంటే కృతయుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు ఏదో కనపడేవాడంట. 10,000 సంవత్సరాలు అప్పుడు సత్యయుగం కాబట్టి. నారద మహర్షి అప్పుడు లోకాలన్నీ తిరిగి వెళుతున్నాడు కదా. ఇప్పుడు నారదుడు, ప్రతి ఇంటికి నారదుడు ఉన్నాడు. ఇప్పుడు అప్పుడన్నా ఒకడే నారదుడు, అర్థమైందా? కాబట్టి అప్పుడు ఎందుకంటే సత్యయుగంలో ధర్మము బాగున్నది కాబట్టి ఇంద్రియాలు అంత ప్రభావం లేదు. అప్పుడు ఆయుస్సు బాగుంది, ఆరోగ్యము బాగుంది. అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉంది, ధర్మాలతో కూడుకున్నటువంటిది. అప్పుడు శక్తి ఎక్కువ. ఆజానుబాహులు అంటే మూరడు, ఈ మోకాల కింద వరకు చేతులు ఉండేవి, పొడుగు 12 అడుగులు 8 అడుగులు పైన ఉండేవాళ్ళట అప్పుడు మనుషులు. అర్థమైందా? ఇప్పుడు మనం వింటాం భారత యుద్ధంలో సైంధవుడు ఎన్ని అడుగులు ఉన్నాడు? 16 మూరలు అంట. గుంత తీసి అందరూ నిలబడుకునేంత గుంత తీసి గుంతలో పెట్టినా అందరూ అయిట్ ఉన్నాడంట అతను కదా, విన్నారు కదా. మరి ఇంక దాన్ని బట్టి అప్పుడు ఎలా ఉన్నారు మనుషులు? భీష్ముడు 500 ఏళ్ళు బతికాడని చెప్తారు. దశరథ మహారాజు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడట. భారత యుద్ధంలో మన కురుక్షేత్రంలోకి వస్తే కృష్ణునికి అర్జునికి వాళ్ళకంతా ఓ 2-3 ఏళ్ళు తేడాతో 120 ఏళ్ళు పైన ఉండేవాళ్ళే అప్పటికి కూడా వాళ్ళు కదా. అన్నీ ఇచ్చారు. మోక్షం కష్టం. ఇప్పుడు ఈ చెయ్యి నమ్మదు. వాంఛలు ఎక్కువ, స్త్రీ పురుష భేదాలు, ఆ వాంఛలు ఎక్కువ. కామము అంటే ఒక చెడ్డ విషయం కాదమ్మా. కామం అంటే కోరికలను కామం అంటారు. ఏ కోరికైనా కానీ మంచి కంటే చెడు కోరికలు ఎక్కువ ఇప్పుడు. ఎందుకు? తినే ఆహారాలు అలాంటివి. కాబట్టి ఇప్పుడు ఏమన్నారంటే సూక్ష్మంలో మోక్షము అన్నారు. ఇప్పుడు అన్నేళ్ళు ఇప్పుడు కష్టపడాల్సిన పని లేదు, అన్ని సంవత్సరాలు తప్పించాల్సిన పని లేదు. ఎందుకు లేదు? నువ్వు అనుకుంటే ఎలాగా? 1000 సంవత్సరాలు బతకల్లా నేను చెప్తాను, టెక్నిక్ చెయ్యి, బతుకుతావు. 500 బతుకుతావా? ఇంతెందుకు? త్రిలింగ స్వామి గురించి విన్నారుగా, ఎన్నాళ్ళు బతికాడు? 280 సంవత్సరాలు. ఎలా బతికాడు? చాలా ఏళ్ళు కాదు కదా, మన కలియుగమే కదా, అంతా 200 ఏళ్ళు యువతల మాటేనేమో, అంతే ఉంటుంది దాదాపు. ఎలా బతికాడు? మరి ఉందా లేదా బతికే? శ్వాసే, అన్నిటికీ శ్వాసే ఆధారం. ఇప్పుడు శ్వాస ఒక్క దినానికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ప్రమేయం లేకుండానే అజపా గాయత్రి అంటారు, దాన్ని హంస అంటారు. అది వస్తుంది. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం, శ్వాసలు ఏమన్నా మనం ఉపయోగించుకున్నామా? అది వస్తుంది పోతుంది కదా. 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతుంది ఒక్క దినానికి, 24 గంటలకు. నిమిషానికి 15. ఇలా జరిగితే 120 సంవత్సరాల ఆయుష్ ప్రతి ఒక్కరికి, స్త్రీ పురుష భేదం లేదు. ఇలాగా జరిగితే, కానీ ఇలా జరుగుతుందా?
జరగల. కాబట్టి ఆయుర్దాయం సగమైంది. దాన్ని ఉపయోగించుకుంటే అది ఎలా మనము కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ బతకచ్చు, ఆరోగ్యంతో పాటు ఆయుష్ వృద్ధి చెందొచ్చు అంటే ప్రాణాయామ టెక్నిక్లు ఉన్నాయి. కుంభక సాధన ఉంది. కుంభక సాధన. ఆ కుంభక సాధన అయితే ఎవరు కరెక్ట్గా అనుభవం ఉండే గురువుల దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో వాళ్ళకు సేవ చేసి వాళ్ళ మనసు మెప్పించి మన గుణగణాలు చూసి వాళ్ళు చెప్తారు, వీడు లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడా, సద్వినియోగమా లేదా దుర్వినియోగం చేసుకుంటాడా అని గమనించి దాని గురించి చెప్తారు వాళ్ళు. వాళ్ళకు అనుభవం ఉంటే. అనుభవం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయుష్ ఉండే ఆయుష్ కూడా వెళ్ళిపోతుంది. అలా పడితే అలా ఊపిరి బిగబడితే బతుకుతావా? కుంభకం అంటే బిగబట్టడం, తీసుకోకూడదు వదలకూడదు. కుంభకం అంటే సైన్స్ ఏం చెప్తుంది, 3 నిమిషాలకు ఎక్కువ ఊపిరి లేకపోతే వాడు చచ్చిపోతాడంటుంది. మన పూర్వం ఋషులు, భారతీయ ఋషులు చాలా సంవత్సరాల జీవ సమాధుల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఆ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఫాలో అయితే ఆ కుంభక సాధన నేర్చుకుంటే ప్రాణాయామం ద్వారా మనం ఆరోగ్యముతో పాటు ఆయుష్ పెంచుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మరి వీళ్ళు తపస్సు చెయ్యకుండానే మీరే చెప్పారు సూక్ష్మంలో మోక్షం. మరి తపస్సు చేయకుండా ఆ మోక్షాన్ని ఎలా సాధించవచ్చు? ఇప్పుడుండే మానవాళ్ళకి ఏం చెప్పాలంటే, శ్రవణ్ కుమార్ గురించి విన్నారా? అతను ఎలా పొందాడు మోక్షం? ఎలా పొందాడు? మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లిదండ్రులకు మించిన దేవుడు లేడు అని ఎవరైతే వాళ్ళకు సేవ చేస్తారో వాళ్ళకు సూక్ష్మంగా మోక్షం. కూర్చోవాల్సిన పనిలే, ముక్కు మూసుకోవాల్సిన, రామకృష్ణ అనాల్సిన పనిలే, ఏది లేదు. వాళ్ళకు సేవ చేస్తే, వాళ్ళు చెప్పిన మాట జవలాటకుండా సేవ చేస్తే మోక్షం. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు స్త్రీమాతలకు. వాళ్ళు అలా పతిని గౌరవిస్తూ వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా అలా చేసినట్లయితే సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. ఏ వ్రతాలు, ఫోటోకు కూడా పూజ చేయాల్సిన పనిలే, భర్తకు చేస్తే చాలు. మన సంస్కృతి ఇచ్చింది ఇది. మన భారతీయ సంస్కృతి అందరూ సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సక్కుబాయి వీళ్ళందరినీ విన్నారు కదా. వాళ్ళు ఎలా మోక్షం పొందారు? ఏమన్నా చేశారా వాళ్ళు? భర్తను కాదని వేరే పూజలు పునస్కారాలు చేశారా? చేయలేదు. పతియే ప్రత్యక్ష దైవం అన్నారా? కృష్ణుడు దైవము, రాముడు దైవం అన్నారా?